ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం వరకు పూర్తి చేసుకున్నాం. ఈరోజు మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలని ధ్యానం చేసుకుందాం. ఆ దినములందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఈ బాప్తిస్మమిచ్చి యోహాను ఎవరు అంటే, జకర్యా ఎలిజబెత్తులకు సంతానం కలగనప్పుడు వారికి దేవుడు ప్రత్యక్షమై, నీకు కుమారుడు జన్మించబోచున్నాడు, ఇతడు గొప్పవాడై మహాప్రవక్తగా ఎంచబడతాడు, ఇతడు అనేకులను దేవుని వైపు త్రిప్పుతాడు, నీతి మార్గం అనుసరించుటకు అనేకులను త్రిప్పుతాడు, తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు అవిధేయులను నీతి మార్గం అనుసరించడానికి త్రిప్పుతాడు, ఇతను ప్రభువుకు ముందుగా మార్గం సిద్ధపరుస్తాడు అని వాగ్దానం చేయబడిన కుమారుడు ఈ యోహాను. ఈ యోహాను ప్రత్యేకించబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు. మధ్యమైనను ఏ చెడు అలవాట్లైనను అతనికి లేకుండా ప్రత్యేకించబడినవాడై, ప్రతిష్ఠించబడినవాడై అతను అరణ్యంలో జీవిస్తూ ఉండేవాడు, అరణ్యంలో ఎలుగెత్తి ప్రకటిస్తూ ఉండేవాడు. ఇతను చాలా మితముగా అన్ని విషయాల్లో ఉండేవాడు. మొల చుట్టూ తోలుదట్టి ధరించుకునేవాడు. ఇతని యొక్క ఆహారం మిడతలు, తేనె అంత మాత్రమే కలిగి ఉండేది. ఇతని యొక్క ఆహారం ప్రభు కోసం పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుని వాక్కులు ఎలుగెత్తి అరణ్యంలో ప్రకటించిన గొప్ప ప్రవక్త, ప్రభువుకు ముందుగా, యేసు ప్రభువుకు ముందుగా మార్గం సిద్ధపరిచిన గొప్ప ప్రవక్త ఈ యోహాను. ఈ యోహాను అరణ్యములో ఎలుగెత్తి ప్రకటిస్తూ ఉన్నాడు. జనారణ్యం లేని ఈ అరణ్యములో, జనులు లేని అరణ్యంలో ఆయన ఎలుగెత్తి మహాశబ్దంతో ఎలుగెత్తి ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటిస్తూ ఉన్నాడు అంటే, ఈయన ఏమని ప్రకటిస్తూ ఉన్నాడు అంటే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని ఎలుగెత్తి ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ రెండే మాటలు, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. మన హృదయాలు, మనుషుల హృదయాలు పాడైపోయాయి, చెడిపోయాయి, అపవిత్రతతో, పాపంతో నిండిపోయాయి. ఈ మనసులు మార్పు చెందాలి. మనసులు మలినమైన మనసులు మార్పు చెంది, మారు మనసు పొంది, చెడుతనాన్ని విడిచిపెట్టి, దుష్టత్వాన్ని విడిచిపెట్టి మనసులు మార్పు చెంది దేవుని వైపు త్రిప్పబడాలి ప్రతి ఒక్క హృదయం కూడా. అందువలన ఈ యోహాను ఈ రీతిగా ప్రకటిస్తూ వస్తున్నాడు. పరలోక రాజ్యం మన కొరకు సిద్ధపరచబడి ఉన్నది. ఈ లోకం శాశ్వతం కాదు ఎవరికి కూడా, పరలోక రాజ్యమే శాశ్వతం. కాబట్టి ప్రభువును అంగీకరించని హృదయాలు, మారు మనసు పొందని హృదయాలు నశించిపోతాయి, నరకానికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ యోహాను ఎలుగెత్తి ప్రకటిస్తూ ఉన్నాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, అది ఎంతో దూరంలో లేదు, చాలా దగ్గరగా ఉంది, ప్రభు త్వరలో రాబోతున్నాడు. పరలోక రాజ్యం సమీపించి ఉంది కనుక మార్పు చెందండి, మారు మనసు పొందండి అని ఈ యోహాను ఎలుగెత్తి ప్రకటిస్తూ ఉన్నాడు. జనులు లేని అరణ్యములో ఎలుగెత్తి ప్రకటిస్తూ ఉన్నప్పుడు జనులందరూ కూడా ఎలుగెత్తి ప్రకటించబడిన ఆ శబ్దానికి, ఆ వాక్కులకు ఆకర్షించబడి అనేకులు అరణ్యంలో యోహాను నొద్దకు వచ్చి యోహాను యొక్క వాక్యములు అంగీకరించి ఆయన శిష్యులుగా మార్చబడి యోహాను చేత బాప్తిస్మం పొందినవారు అనేకులుగా ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.